Hi students, hearty welcome to Ramu Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఇందులో భాగంగా బాహుబలి ప్యాక్ వివరణతో సాగుతున్నటువంటి 12 పుస్తకాల ప్యాక్ ఎవరైతే కొని ఉంటారో వారికి ప్రత్యేకంగా ప్రతిరోజు రాత్రి క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈరోజు ఫ్యూచర్ ఫార్మ్స్ కంప్లీట్ చేసుకున్నాము సాధ్యమైనంత వరకు. విత్ ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. సో మీ యొక్క పుస్తకాలలో స్టేజ్ నెంబర్ 1 అందులో భాగంగా 42వ పేజీ గురించి మనము పూర్తిగా తెలుసుకోవడం అయితే జరిగింది. వివరణ అయితే లాస్ట్ పీరియడ్లలో నేను మొత్తం కూడా చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు నేర్చుకున్నారు, ఏం కథ, ఈరోజు మన విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? Good evening, sir. We are all fine, sir. యా సో ఈరోజు గుడ్ ఈవినింగ్ అండి ఆల్ ఆఫ్ యూ. ఎస్, మ్యూట్ పెట్టుకోండి, వీడియోలు నాకు అవసరం లేదండి, అందరు వీడియోలు క్లోజ్ చేసి పారేయండి. ఎస్, మనస్ఫూర్తిగా క్లాస్ వినండి, గొడవ లేకుండా హ్యాపీగా చదువుకోండి, నేర్చుకోండి, చెప్పండి, ఆన్సర్లు చెప్పండి, అన్ని రకాలుగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఇప్పుడు విద్యార్థులుగా మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేశారు, ఏం కథ అనేది మీకే తెలిసి ఉండాలి. పేజ్ నెంబర్ 40లో బీ ఫార్మ్స్ గురించి ఉంది. ఇది ప్రాక్టీస్ చేశారా లేదా నాకు ఒకసారి అందరూ మాట్లాడాలి. కనీసం అందరి తరపున ఒక 5 మంది అన్న రిప్లై ఇస్తే నాకు సంతోషపడతా. ఒక 5 మంది రిప్లై ఇవ్వండి. ఏమని? సార్ మీరు బుక్ నెంబర్ 1లో స్టేజ్ నెంబర్ 1లో మనము పేజ్ నెంబర్ 40 బాగా నీట్గా అర్థమైందండి బీ ఫార్మ్స్ గురించి. అలాగే పేజ్ నెంబర్ 41 హ్యావ్ ఫార్మ్స్ గురించి, అలాగే పేజ్ నెంబర్ 42 ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి ఒక అవగాహన అయితే మాకు కలిగిందండి అని అనేవాళ్ళు ఉన్నారా? ఏమైనా డౌట్ ఉన్నాయా? మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఎస్, 5 మంది మాట్లాడండి, ఎవరైనా మాట్లాడవచ్చు. ఎస్, ఊకనే వచ్చామా పోయినామా అంటే నాకు వర్కౌట్ అవ్వదండి. ప్లీజ్ నాకు క్లారిటీ ఇవ్వండి. లేదు సార్ మనస్ఫూర్తిగా నేర్చుకున్నామండి, అంత క్లారిటీగా ఉన్నామంటే బాగుంటుంది. ఇది కనుక వదిలేస్తే ఇంట్రెస్ట్ పెడుతుంది, అర్థం కాదు, ముందు అర్థం కావు. ఓకేనా అండి అందరూ? ఎవరు ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేశారు, సంతోషం అమ్మా. జయశ్రీ గారు అర్థమైంది సార్. అర్థమైంది. 3 పేజీల గురించి నేను అడుగుతుండేది 3 పేజీలు. పేజ్ నెంబర్ 40, 41, 42 క్లియర్ కట్ గా ఉన్నారా లేదా? అంతే. ఓకే ఫైన్, వెరీ గుడ్ అమ్మా, సంతోషం. ఓకే రైట్. సో ఈరోజు మనము 42 పేజ్ నంబర్లో మీరు విల్లు, వుడ్డు, షెల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్, ఇవి ఈ పుస్తకానికి సంబంధితం కాకుండా నేను మీకు పర్సనల్ గా క్లాసులు తీసుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్ లో. అర్థమైందా? అంటే దీనికి సంబంధం లేదు, నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలే ఇంకా. 42 మీకు అర్థం కావాలంటే దీని వెనక ఏం చరిత్ర ఉంది, విల్ అంటే ఏమి, వుడ్ అంటే ఏమి. వుడ్ 2 రకాలుగా ఉంటది. మామూలు అందరికీ తెలిసింది వుడ్ ఏదో ఒక పదంగా తెలిసి ఉంటది. అలా కాకుండా దీనికి ఎస్టర్డే పెట్టుకుంటే ఒక అర్థము, ఫ్యూచర్ లో టుమారో పెట్టుకుంటే ఒక అర్థంగా ఉంటుందని నేను క్లారిటీ ఇచ్చాను. అదే మాదిరిగా షుడ్ అన్నా కూడా 2 రకాలు, ఒకటి రెండవ ఎస్టర్డే షుడ్ ఒకటిను, ఫ్యూచర్ షుడ్ ఒకటిను. అలాగే కుడ్ అనేది ఒక అర్థము. సో అది ఎస్టర్డేకి ఒకటి అర్థము, కుడ్డు ఫ్యూచర్ లో ఒక అర్థము. అలాగే మైట్, ఈ విధంగా మొత్తం కలిపి విల్లు, వుడ్ 2, మళ్ళీ షెల్లు, షుడ్ 2, కెన్ను, కుడ్డు 2, మళ్ళీ మే, మైట్లు 2. ఈ విధంగా టోటల్ గా 12 పదాలుగా మనం నేర్చుకోవడం జరిగింది ఏమ్మా. అది అయితే ఇక్కడ ఒకే పేపర్ ద్వారా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇది పుస్తకాలు ఉన్న వాళ్ళకి ఓపెన్ చేసుకోండి అమ్మా. ఎలా ప్రాక్టీస్ చేయాలనేది నేను ఒక్కసారి చెప్తాను. అందులో కూడా ఏదైనా అనుమానం ఉంది సార్, నో ప్రాబ్లం, ఏదైనా డౌట్ ఉంది అంటే అడగండి, క్లియర్ గా నేర్చుకోండి, తర్వాత ముందుకు సాగుదాం. ఓకే. ఎస్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ సహాయక క్రియల్లో మనం ఫ్యూచర్ ఫార్మ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. 42వ పేజ్ నంబర్ భవిష్యత్తు సూచన పదాలు అని ఉంది. ఇకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సబ్జెక్ట్ పార్ట్ ఉంది, రైట్ సైడ్ లో ఆబ్జెక్ట్ పార్ట్ ఉంది, మధ్యలో అన్ని ఫ్యూచర్ ఫార్మ్ వర్డ్స్ ఉన్నాయి.
ఓకేనా అండి అందరూ? Yes, sir. ఓకేనా అండి? ఇది క్లియర్ కదా? ఓకే. Yes, సో sir. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు అంటే ఐ. ఫస్ట్ పర్సన్ ఫస్ట్ సబ్జెక్ట్ ఎవరు అంటే ఐ. ఈ ఐ అనేటువంటి ఆ యొక్క సబ్జెక్టును ఇప్పుడు మనం విల్లుతో కలపాలి. విల్లుతో కలిపి ఈ విధంగా అంటే జస్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ అన్నమాట. ఐ విల్ గెటప్, నేను నిద్ర లేస్తాను. ఐ విల్ గెటప్, నేను నిద్ర లేస్తాను. ఐ విల్ బ్రష్ మై టీత్, నేను పళ్ళు తోముతాను. కానీ ఇక్కడ తేడా ఏంటి అంటే డైరెక్ట్ గా తేడా ఏంటంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా ఐ గెటప్ అన్నావు అనుకో, ఐ బ్రష్ మై టీత్ అన్నావు అనుకో, ఐ వాష్ మై ఫేస్ అన్నావు అనుకో, ఇవన్నీ ప్రెసెంట్ సింపుల్ కిందికి వస్తాయి. బాగేనండి, అర్థం చేసుకోండి. డౌట్ ఉంటే అడగండి. నువ్వు విల్లు వాడకుండా, ఉడ్డు వాడకుండా, చెల్లు వాడకుండా, శుడ్డు వాడకుండా, కెన్ను వాడకుండా, కుడ్డు వాడకుండా, మే వాడకుండా, మైట్ వాడకుండా, ఈ పదాలే లేకుండా నువ్వు గనక డైరెక్ట్ గా ఒక వర్బ్ ను వాడావనుకో, V1 ఫామ్ ని, వర్బ్ కూడా V1 ఫామ్ లో వాడావనుకో, అది ప్రెసెంట్ సింపుల్ గా అర్థం చేసుకోవాలి. అది ముందు ముందు పోయినప్పుడు మనం అర్థం చేసుకుందాం. ప్రెసెంట్ మనము విల్ అంటే ఉపయోగించడం ఎలాగా, వుడ్ అంటే అర్థం ఏమి, ఇలా తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ ఫ్యూచర్ ఫార్మ్స్ ను అడ్డం పెట్టుకొని వెళ్ళండి. సో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఈ విధంగా చేయాలి. ఐ విల్ గెటప్, నేను లేస్తాను. ఐ విల్ బ్రష్ మై టీత్, నేను పళ్ళు తోముతాను. ఎప్పుడు? భవిష్యత్తులో. అందుకే వీటిని భవిష్యత్తు సూచనా పదాలు అన్నారు. ఇప్పుడైతే కాదు, ఇప్పుడైతే కాదు. ఐ విల్ భవిష్యత్తులో. I will get up, I will brush my teeth, I will wash my face, I will do exercise, I will clean the house, I will wash the clothes, I will drink coffee, I will have some coffee, I will have some tea, I will have my bath, I will pray God, I will prepare breakfast, I will have my breakfast, I will go to school, I will have lunch, I will take rest, I will return home, I will play games, I will do the homework. ఈ విధముగా మాట్లాడుతూ ఉంటే ఈ పనులన్నీ కూడా రేపో మర్నాడో భవిష్యత్తులో చేస్తాను అని అర్థం. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. మీరు విల్లు పెట్టడం వల్ల ఈ పనులు భవిష్యత్తు సూచనా పదాలు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటివైతే కావు, భవిష్యత్తు సూచనా పదాలు. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి బ్రదర్. కొంచెం మైక్ ఆన్ చేసి మాట్లాడండి. సార్ ఇక్కడ దాకా డౌట్ ఏం లేదు సార్. ఇప్పుడు మీరు డౌట్ లేదు అన్నారు కదా, Yes, sir. ఒక్కొక్కరిగా నేను అడిగిన పదాలకు ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్ చేస్తూ 8 పదాలు వాడుక చేయండి, చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఉంది, హీ విల్ గెటప్, దీని అర్థం చెప్పు. అతడు లేస్తాడు సార్. ఎప్పుడు? భవిష్యత్తులో సార్. దట్ మీన్స్ రేపో ఎల్లుండో, రేపు కూడా వస్తుంది, తప్పేం లేదు. హీ విల్ గెటప్ అట్ 10 o'clock. Yes, అతడు రేపు 10 గంటలకు, ఎందుకంటే రేపు ఆఫీస్ లేదు. yes sir. అర్థమైందా? దాని అర్థం ఏమి? రేపు ఆఫీస్ లేదు కాబట్టి హీ విల్ గెటప్ అంటాం. Yes sir. అర్థమైందా? అది నెక్స్ట్ హీ వుడ్ గెటప్ అట్ 10 o'clock అన్నావు అనుకో. అతడు లేచి ఉండేను. నిన్నటికి వెళ్తే గనక ఉండేను, రేపటికి వెళ్తే గనక ఉంటాడు. ఈ విధంగా డిఫరెన్స్ అనేది చెప్పాలి మనిషి. ఓకేనా? Yes, yes sir. అలాగే షెల్ అనేది హీకి వర్కౌట్ కాదు, వదిలే. షుడ్ వాడుకో, షుడ్ ఎస్టర్డేకి వాడుకో, షుడ్ టుమారోకి వాడుకో. ఈ షుడ్ హ్యావ్, ఈ షుడ్ ప్రే గాడ్ టుమారో. రేపు అతడు చెప్పు. ఈ షుడ్ ప్రే గాడ్ టుమారో. Yes sir. అతడు నిన్న ఇక్కడ టుమారో అన్నాను నేను. ఈ షుడ్ ప్రే గాడ్, ఈ షుడ్ ప్రే గాడ్. అతడు గాడ్ టుమారో. అతడు రేపు దేవుణ్ణి ప్రార్థించి ఉంటాడు. వెరీ గుడ్. ప్రార్థించి ఉంటాడు, రేపటికి టైంకి అంతా ప్రార్థించి ఉంటాడు. ఆ విధంగా అర్థం ఇస్తుంది. అదే మాట నిన్నటిగా చెప్పు. ఈ షుడ్ ప్రే గాడ్, సారీ ఉండండి, ఇక్కడ షుడ్ అన్నాం కాబట్టి ప్రార్థించి ఉండాలి. ఎప్పుడైతే ఉడ్డు వాడతామో అప్పుడు ఆ మాటకు అర్థం వస్తుంది, ప్రార్థించి ఉంటాడు అని. మనం షుడ్ వాడుతున్నాం కాబట్టి ప్రార్థించి ఉండాలి, ప్రార్థించి ఉండాలి. ఇట్స్ అన్ ఆర్డర్. ఇక్కడ అర్థం ఏమంటే ఆర్డర్. షుడ్ అనేది ఎప్పుడు అని అదొక ఆర్డర్ గా తీసుకోండి. ఓకేనా? అదే మాట షుడ్ ని వెనక్కి తిరిగి మాట్లాడి ఇప్పుడు. he should pray the God yesterday.
హీ షుడ్ ప్రే ది గాడ్ ఎస్టర్డే. హీ షుడ్ ప్రే గాడ్ ఎస్టర్డే. నిన్న అతడు అతడు దేవుణ్ణి దేవుని ప్రార్థించి ఉండాల్సింది. ఉండాల్సింది. Yes. నిన్ననే అతడు దేవుణ్ణి ప్రార్థించి ఉండాల్సింది, గుడికి పోవాల్సింది అని అర్థం. హీ షుడ్ ప్రే గాడ్ ఎస్టర్డే. అతడు నిన్ననే దేవుణ్ణి ప్రార్థించి ఉండాల్సింది. దీని అర్థం ఏమంటే అతడు పోలేదు అని అర్థం. ఇండైరెక్ట్ గా మీనింగ్ అదే. Yes. ఓకే, నెక్స్ట్ Yes. హీ కెన్ రిటర్న్ హోమ్. దీని అర్థం ఏమి? హీ కెన్ రిటర్న్ హోమ్. అతడు ఇంటికి తిరిగి వస్తాడు, రాగలడు. ఇదే మీ రాగలడు. బుర్రలో ఎంత ఉన్నా కూడా ఉడ్డే ఉంటది. ఆ Yes, మీనింగ్ sir. లోనే ఉంటారు మీరు. అలా కాదు, 8 రకాల మీనింగ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, Yes. సో హీ కెన్ అంటే గలడు. హీ కెన్ రిటర్న్ హోమ్. అతడు ఇంటికి తిరిగి రాగలడు. Yes. ఫర్ ఎగ్జాంపుల్ లేట్ టైం అయింది అనుకో, ఈ మాటలు ఎప్పుడు వస్తాయి మనకు అంటే హీ కెన్ రిటర్న్ హోమ్ అంటే లేట్ టైం అయిపోయింది. లేట్ టైం అయిపోయినప్పుడు హీ కెన్ నాట్ రిటర్న్ హోమ్ అంటే ఇంటికి తిరిగి రాలేడు కాబట్టి అక్కడే ఎక్కడో పడుకొని మళ్ళీ రేపు పొద్దున వస్తాడు అన్నట్టు. Yes. అర్థమైందా? సో లేదు, ఒకవేళ సాధ్యమవుతుంది, బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, సో అలాంటప్పుడు అంటున్నాం హీ కెన్ రిటర్న్ హోమ్ అట్ ఎనీ నైట్ అంటే ఏ రాత్రి అయినా, అంటే రాత్రి మిడ్ నైట్ కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు, అలాంటప్పుడు అట్ ఎనీ నైట్ అంటారు. అర్థమైంది ఇప్పుడు? Yes, sir. అందరు మాట్లాడండి. ఓకే, సో హీ కెన్ రిటర్న్ హోమ్ అట్ ఎనీ నైట్. అతడు ఏ రాత్రికైనా మనకు తిరిగి రాగలడు. అది ఒకవేళ హీ కుడ్ రిటర్న్ హోమ్ ఎస్టర్డే. దీని అర్థం చెప్పండి. హీ కుడ్ రిటర్న్ హోమ్ ఎస్టర్డే. అతడు నిన్న ఏ టైం కన్నా రాగలిగాడు. తెలకాయ లేదు నీకు. ఈ కుడ్ రిటర్న్ హోమ్ ఎస్టర్డే అన్నాడు ఇక్కడ. మీకు అదే లాజిక్ ఇక్కడ. కుడ్ అని నేను ఎస్టర్డే అన్నా. సార్ వెస్టర్డే సార్ నిన్న సార్ నిన్న అందుకే ఏ మరి. టైం కన్నా ఏ టైం రాగలిగాడు. ఎట్లా అంటావు? నేను అనేది అది నీకు అర్థమైందా? ఏ టైం అని ఎందుకు అంటున్నావు? నీకు ఆ క్లారిటీ ఉంది కదా, నిన్న అయిపోయింది సార్. కదా, తెలుసు కదా నీకు. ఇప్పుడు చెప్పు. అవును సార్, కుడ్ రాగలిగాడు అంటే ఏ టైం చెప్పు నిన్న అదే చెప్పు. ఈ కుడ్ రాగలిగాడు అంటే నిన్న ఏ టైం కన్నా రాత్రి అవచ్చు పగలవచ్చు ఏ టైం కన్నా రాగలిగాడు అండి. అట్ ఎస్టర్డే అన్నాడు కదా సార్. గణపతి నీకు తెలకాయలే. స్లో గణపతి బాగిను. హీ కుడ్ కమ్ అట్ నైట్ అనేసి అయిపోయి కదా, అట్ ఎనీ టైం వద్దు అంటున్నా. ఆహా సార్, ఓకే ఏ సార్. టైం అనేది ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు తెలుసు కదా రాగలిగాడని. అవును సార్. అతను సామర్థ్యాన్ని Come. చూపించాడు కదా, కాబట్టి అవును సార్. హీ కుడ్ కమ్ ఎస్టర్డే నైట్ అనేసి అయిపోయింగా. ఎనీ టైం Okay. అవసరం. ఓకే సార్. ఇక్కడ మీకు ఆ తేడా కూడా తెలియాలి. హీ కుడ్ కమ్ టుమారో అట్ ఎనీ టైం అని మళ్ళీ కావాలంటే. సార్ He రేపు could ఏ come టైం tomorrow. రాగలిగాడు. రేపటికి ఏ టైం రాగలడు. అయినా రాగలుగుతాడు కానీ నిన్నైతే నీకు తెలుసు కదా. అవును సార్. కాబట్టి ఈ కుడ్ కమ్ ఎస్టర్డే నైట్ అంటే అయ్యేపాయ. అంటే నిన్న అతడు తిరిగి రాగలిగాడు. నేను రాత్రి రాగలిగాడు. ఆడ ఎంత మోసాలు జరిగినా, ఎంత కష్టమున్నా, రోడ్లు లేకపోయినా, కార్లు లేకపోయినా, ట్రాన్స్పోర్ట్ లేకపోయినా కూడా అతను నిన్న ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిన్న రాగలిగాడు అనే సమయానికి మీరు ఇట్లా మాట్లాడాలి. ఆ సందర్భాన్ని ఇట్లా మాట్లాడాలి. ఈ కుడ్ కమ్ ఎస్టర్డే నైట్. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు? అర్థమైంది సార్. ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క మాటని మనం మాట్లాడేటప్పుడు దాంట్లో ఎంతో విలువలు ఉంటాయి. ఏమ్మా, అందరికి క్లియర్ గా అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుంది కానీ చెప్పలేకపోతుంది. అర్థమైతుంది సార్. ఇప్పుడు కెన్ను వేరు, కుడ్డు వేరు, ఎస్టర్డే వేరు, కుడ్డులో టుమారో వేరు. దానికి ఏం పదాలు పెడితే సూట్ అవుతూ ఉంటది. దిస్ ఇస్ వాట్ వీ హావ్ టు లెర్న్. సింపుల్ సెంటెన్సెస్ అంటాం వీటికి. అంటే సార్ ఇంగ్లీష్ కన్నా తెలుగు చెప్పడమే కష్టంగా ఉంది సార్. అటువంటి ఇప్పుడు తెలుగు వద్దంటావా? ఇంగ్లీష్ లోనే పెడతామా? అలాగని ఏం కాదు సార్, అంటే తెలుగును మార్చి చెప్పడంలో కొద్దిగా కష్టంగా ఉన్నదని అది రావాలి. అది ఎప్పుడు వస్తుంది? ఓన్లీ డూయింగ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ లో వస్తుందండి. అంతే. అందుకే తెలుగే ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా తెలుగు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్. అవును సార్. అవును సార్. ఓకే, వదిలే. ఇప్పుడు మే తీసుకోవచ్చు. రీడ్ ద న్యూస్ పేపర్. షీ మే రీడ్ ద న్యూస్ పేపర్. షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. షీ మే రీడ్ ద న్యూస్ పేపర్ అట్ 10 o'clock. అప్పుడు దీని అర్థం ఏమి? షీ మే రీడ్ ద న్యూస్ పేపర్ అంటే అర్థం ఏమి? అతను న్యూస్ పేపర్ చదివి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. క్లారిటీగా చెప్పండి. ఒక తొందరపడొద్దు, ఆన్సర్ డిఫరెంట్ గా ఇవ్వద్దండి. బాగినండి. ఫస్ట్ షీ మే రీడ్ ద న్యూస్ పేపర్ అట్ 10 o'clock. దీని అర్థం చెప్పండి ఫస్ట్. నేను ఫస్ట్ పదం ఏం వాడానో గుర్తుపెట్టుకోండి. అంటే 2 3 పైన వస్తారు, లేకపోతే ఎవరు మాట్లాడరు.
ఇదే మీ దగ్గర వచ్చింది సావు. ఒకరు మాట్లాడండి ఇప్పుడు. షీ మే రీడ్ ద న్యూస్ పేపర్ అట్ 10 o'clock. ఆమె 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 10 o'clock ఆమె 10 గంటలకే న్యూస్ పేపర్ చదవచ్చు చదవకపోవచ్చు. ఆమె 10 గంటలకు న్యూస్ పేపర్ ఆమె 10 చదవచ్చు గంటలకు చదవకపోవచ్చు. చదవకపోవచ్చు. అంతేగాని చదివి ఉండవచ్చు ఇట్లా రాదు. ఇప్పుడు కంప్లీటెడ్ కాదు అది. ఓకే, ఒకవేళ నువ్వు మైట్ వాడావు అనుకుందాం. షీ మైట్ రీడ్ ద న్యూస్ పేపర్ ఆల్రెడీ అన్నాడు అనుకో, అప్పుడేమొస్తుంది దాని మీనింగ్? ఆమె న్యూస్ పేపర్ చదివి ఉండవచ్చు. ఎప్పుడు? గతంలో, పాస్ట్ లో, నిన్న, Past. ఎప్పుడైనా అనుకోవచ్చు. షీ మైట్ రీడ్ ద న్యూస్ పేపర్ ఎస్టర్డే. నేను ఆమెకు ఒక 10 రకాల న్యూస్ పేపర్లు ఇచ్చొచ్చాను, ఆమె చదివేసి ఉండిండవచ్చు, ఉండిండకపోయిండొచ్చు. దాని అర్థం అది. ఒకవేళ ఈ రోజు ఇచ్చాను, భవిష్యత్తులో ఆమె చదివి ఉండవచ్చు, చదివి ఉండకపోవచ్చు అన్నప్పుడు షీ మైట్ రీడ్ ద న్యూస్ పేపర్ ఆఫ్టర్ 2 o'clock టుమారో. ఆ 2 గంటల తర్వాత ఆమె చదివి ఉండవచ్చు, ఉండిండకపోయిండొచ్చు. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే చాలు. ఏమ్మా, క్లియరా? దీంట్లో నేను ఇంతవరకు ఐ మీద, ఉయ్ మీద, ఈ మీద, శ్రీ మీద మాత్రమే చెప్పా. ఇంతకంటే టైం లేదు మనకి. కానీ మీరేం చేయాలంటే అన్ని సబ్జెక్టుల మీద సాధ్యమైనంత వరకు మీరు ఒక్కొక్కటి అటాచ్మెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలండి. ఇది మాత్రము మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే జీవితంలో మీరు అంత క్లారిటీ ఉంటారు. ఒక విల్లు, వుడ్డు, షెల్లు, షుడ్డు, కెన్ను, కుడ్డు, మే, మైట్ అనేది ఈ పదాలను వెనక్కి తిప్పి మాట్లాడడం, ముందు తిప్పి మాట్లాడడం, వెనక్కి తిప్పి మాట్లాడడం, ముందు తిప్పి మాట్లాడడం, ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వారికి మాత్రమే ఇంగ్లీష్ అంటే అర్థం అవుతుంది. గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఇక ఇది ఎవరైతే క్లియర్ గా అర్థం చేసుకుంటారో, ఎవరైతే పదే పదే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే ఇంగ్లీష్ వస్తుందండి, లేకపోతే రాదు. ఓకే, ఒకసారి ఇప్పుడు ట్రైన్ గురించి తీసుకుందాం. ట్రైన్ విల్ అరైవ్ అని ఉంది ఒక వాక్యం. ట్రైన్ విల్ అరైవ్ అట్ 10 o'clock. దీని అర్థం ఏమి? ట్రైన్ విల్ అరైవ్ అట్ 10 o'clock. దీని అర్థం ఏమి? ట్రైన్ 10 గంటలకు వస్తుంది. అరైవ్ అంటే వస్తుంది. అదే మాట ట్రైన్ వుడ్ అరైవ్ అట్ 10 o'clock ఎస్టర్డే అన్నాడు అనుకో, అప్పుడు ట్రైన్ 10 గంటలకి వచ్చి ఉండెను. ట్రైన్ వుడ్ అరైవ్ అట్ 10 o'clock మార్నింగ్ అన్నాడు అనుకో, రేపు ట్రైన్ వచ్చి ఉంటుంది. వచ్చి ఉండాలి. మళ్ళీ చూడు, ఇంత చెప్పినా కూడా మళ్ళీ ఉండాలి అంటారు. ఉంటుంది. నేను ఇంకా వుడ్ లోనే ఉన్నా. ఇప్పుడు షెల్ అయితే లేదు, షుడ్ వాడుకుందాం. ట్రైన్ షుడ్ కమ్ అట్ 10 o'clock ఎస్టర్డే. ట్రైన్ షుడ్ కమ్ అట్ 10 o'clock ఎస్టర్డే. ట్రైన్ నిన్న 10 గంటలకు వచ్చి ఉండవలసింది. నిన్న ఇలాంటి సందర్భం ఎలాంటి సందర్భాన్ని వాడతారంటే ఈ పరిస్థితి ఎలాంటి సందర్భాన్ని వస్తుందంటే, యాక్చువల్ గా నేను ఇంకా రైల్వే స్టేషన్ లోనే ఇప్పటికీ అలాగే ఉన్నా. నేను ఇంకా తిరుపతి ట్రైన్ ఎక్కలా. నిన్న రాత్రి 10 గంటలకే రావాల్సి ఉండేది, 10 o'clockకే రావాల్సి ఉండే. నేను ఇంకా ఈడే ఉన్నా. కానీ ఆ ట్రైన్ 12 గంటలు లేట్ అంట, 12 hours లేట్. సో ఇప్పుడు అది ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 12 hours లేట్ అండి అది. అప్పుడు ఎప్పుడు రావాలి? ఇప్పుడు అది మనకి మార్నింగ్ 10 o'clock రావాలి అంటే వస్తుంది ఇప్పుడు అది. ఓకేనా? సో ఇప్పుడు ఒక కో ప్యాసింజర్ నువ్వు కూర్చున్నారు. సో ఇద్దరు సిచ్యువేషన్ లో కూర్చున్నారు అన్నట్టు. కో ప్యాసింజర్ నువ్వు, ఇద్దరు ప్యాసింజర్ నువ్వు, ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఏమండి తిరుపతి ట్రైన్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. అప్పుడు నువ్వు అంటున్నావు 2 డైలాగులు చెప్తున్నావు ఇక్కడ. ఒకటి, ద ట్రైన్ షుడ్ కమ్ ఎప్పుడు? ఎస్టర్డే నైట్. ఫస్ట్ దీని అర్థం ఏమి చెప్పండి. ట్రైన్ నిన్న రాత్రి రావాల్సి ఉంది. బట్ ఇక్కడ ఒక చిన్న పదం ఏర్పరుస్తున్నాం మనం. బట్ ఇట్ విల్ కమ్ టుమారో 10 o'clock లేదా టుమారో 10 AM. చూడండి, బట్ ఇట్ విల్ కమ్ టుమారో 10 AM. కానీ ఆ ట్రైన్ రేపు ఉదయం 10 గంటలకు వస్తుంది. ఇటు పక్క షుడ్డు వాడావు, ఇటు పక్క విల్లు వాడావు. 2 వాడుక తెలుసు కాబట్టి ఇట్లాంటి సెంటెన్స్ నువ్వు దూసుకొని వెళ్ళగలుగుతావు. అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్, అర్థమైంది. అది ఓకే. అది ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
ఇక్కడ ప్లాట్ఫామ్ మీద నువ్వు నిలబడినావు, ఇంకొక కో ప్యాసింజర్ వచ్చాడు. వెన్ ఈజ్ ద ట్రైన్ ఫర్ విజయవాడ అని అడిగినాడు. వెన్ ఈజ్ ద ట్రైన్ ఫర్ విజయవాడ అని అడిగాడు. అప్పుడు నువ్వు ఒక డైలాగ్ కొడుతున్నావు, ఏమని? ట్రైను రేపు ఉదయం 6 గంటలకి రావాల్సి ఉంది. ఇప్పుడు చెప్పండి. రేపు 6 గంటలకి రావాల్సి ఉంది, కానీ 4 గంటలు లేటు. బాగినండి వాక్యము. కానీ 4 గంటలు లేట్ అంట. కాబట్టి అది 10 గంటలకు వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద వాక్యంగా మాట్లాడుతున్నారు. నేర్చుకున్నది ఇంత, దాంతో పెద్ద వాక్యాన్ని మనం మాట్లాడాలి ఇప్పుడు. సో క్వశ్చన్ ఏంటి? వెన్ ఈజ్ ద ట్రైన్ ఫర్ విజయవాడ అని అడిగాడు ఒక కో ప్యాసింజర్. అప్పుడు నువ్వు ఏం ఆన్సర్ ఇస్తావు? ఎవరు చెప్తారో ఊకని అందరూ గొడవ చేయకుండా ఒక్కొక్కరు మాత్రమే నాకు సమాధానం ఇవ్వండి. ఎస్, నేను ఇవ్వనండి, ఎవరన్నా ఇస్తారండి. కొంచెం ఉండు గణపతి, కొంచెం వేరే వాళ్ళకి ఛాన్స్ అబ్బా. ఓకే మాట్లాడండి అయ్యా, వేరే వాళ్ళు మాట్లాడండి కొంచెం. Sir. ఇప్పుడు ఒక పెద్ద వాక్యాన్ని, నీకు ఇంగ్లీష్ రాదని ఫీల్ అవుతున్నారు తప్ప, ఒక పెద్ద వాక్యం అంటే అప్పుడు అర్థమేమి? చౌక కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ పోతే అదే పెద్ద వాక్యం, అంతే. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అంతే, చిన్నగా మాట్లాడుతూ పోతుంటే అదే పెద్దది, గంగ ప్రవాహం. ఎస్, కమాన్ స్టార్ట్. ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. ట్రైన్ వుడ్ కమ్ అప్పుడే టుమారో. ఒడ్డుకి ఎందుకు పోతివి? నేనేమన్నాను ఇక్కడ? 6 గంటలకి రావాల్సి ఉంది. ఓకే సార్. ట్రైన్ విల్ కమ్. విల్ వాడకూడదు ఫస్ట్ కే. ట్రైన్ షుడ్ కమ్. చూడండి ఇక్కడ, ద ట్రైన్ షుడ్ కమ్ అట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock. 6 o'clock. కానీ బట్ 4 గంటలు లేటు. సో బట్ ఇట్ ఈజ్ అని చెప్పాలి ఇక్కడ. బట్ ఇట్ ఈజ్ 4 hours లేట్. చెప్పయా? బట్ ఇట్ ఈజ్ 4 hours లేట్. చూడండి, మామూలుగా అది ఎన్ని గంటలకు రావాల్సి ఉంది? అది 6 o'clock. 6 o'clock రావాలి. బట్ ఇట్ ఈస్ 4 o'clock లేట్. అది 4 గంటలు లేట్. సో కాబట్టి అంటే మళ్ళీ సో అది 10 గంటలకు వస్తుంది. ఇప్పుడు వస్తుంది లేదా వచ్చి ఉంటుంది. అక్కడ నీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు. విల్లు వాడుకోవచ్చు, వుడ్ వాడుకోవచ్చు. ఇప్పుడు వాడుకొని మొత్తం కలిపి చెప్పు. సూపర్ ఉంటుంది నీ ఇంగ్లీష్. చూసుకో ఒకసారి. The train should come at exactly 6 o'clock. ఉండు. నువ్వు సామెత చదివినట్టు చదువుతున్నావు. కొంచెం నిజంగా ఒక కో ప్యాసింజర్ అడుగుతున్నాడు, నేను వాడికి సమాధానం ఇస్తున్నానని ఫీల్ తో చెప్పు. నిజంగా మాట్లాడినట్టు ఫీల్ వస్తుంది అక్కడ. చెప్పండి. ద ట్రైన్ షుడ్ కమ్ అట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock. The train should come at 6 o'clock. The train should come. చదువుతున్నావా? లేదు సార్. చదువాకు. సొంతంగా చెప్పు, ఫీల్ తో రా. ద ట్రైన్ షుడ్ కమ్ అట్ ఎగ్జాక్ట్లీ 6 o'clock. The train should come at exactly 6 o'clock. 6 o'clock. But But it it is 4 hours late. But it is 4 hours late. But it is 4 hours late. But it is 4 hours late. So it would come. It would come. So it would come at 10 o'clock. ఏందో లోపల మింగుతున్నావు. చెప్పమని చెప్పట్లే. కాపీ కొడదామా, ఎక్కడెక్కడ కాపీ దొరుకుతుందా అని బుర్రను అక్కడ పెట్టినావు, కానీ నీ మైండ్ సెట్ లో పరిగెత్తించట్లా లక్ష్మణ. ఇంకా వేరే వాళ్ళు రండి, మళ్ళీ వేస్తారంటావు. నీకు ఇంత క్లియారిటీ ఎందుకు అంటే, ఇప్పుడు ఏదో నేర్చుకున్నాము, ఈజు, యాము, ఆరు అన్న అవన్నీ కలబోసి యూసేజ్ చేయడమే స్పోకెన్ ఇంగ్లీష్ ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ రండి, వేరే వాళ్ళు రండి. ఇప్పుడంతా నా ఉద్దేశం ఏంటంటే మీకు బాగా అర్థం కావాలి. బాగా వినండి ఇక్కడ, అందరు వినండి అమ్మా. నేను 3 పేపర్లు నేర్పించానా లేదా దండగా అంటారా? 3 పేపర్లు. వారం 10 రోజులైంది. మనం మీకు తెలుసుంటది, 10 రోజులైంది మనము 40వ పేపర్, 41వ పేపర్, 42వ పేపర్, ఈ 3 పేపర్లను నేర్చుకోవడానికి మనకు వారం 10 రోజులు పట్టింది. టైం వేస్ట్ అయింది. కానీ ఇవన్నీ కలబోసి ఒక సెంటెన్స్ రూపకంగా నువ్వు చెప్పగలిగినప్పుడే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ. నౌ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? Yes sir. అర్థం కాలే మీకు? Yes sir.
ఇప్పుడు అన్ని కలబోసి సెట్ చేసుకొని మాట్లాడడం ఒక లక్షణమే స్పోకెన్ ఇంగ్లీష్ అంటారయ్యా, అంతకంటే ఇంకేం లేదు. ఎస్, ఎవరో ఒకరు మళ్ళీ రండి. చెప్పండి, ఇదే వాక్యం ఎట్లా చెప్తారో చెప్పండి నాకు. బాగా నీట్ గా చెప్పేటోళ్ళు రండి, ముందుకు రండి, ముందుకు వచ్చి మాట్లాడండి. మాట్లాడితే నోరు వస్తుంది, నోరు వస్తే ఇంగ్లీష్ వస్తుంది. హలో బ్రదర్, వెన్ ఈస్ ద ట్రైన్ ఫర్ విజయవాడ అన్నాడు ఒక మనిషి ప్లాట్ఫామ్ మీద. అప్పుడు నువ్వు అంటున్నావు యాక్చువల్లీ. దీనికి ముందు చూడండి, యాక్చువల్లీ అనే పదం వాడా. ఇట్లాంటివి వాడాలి. వీటన్నిటిని డైలీ యూజ్డ్ వర్డ్స్ కిందకి తీసుకుంటాం మనం. యాక్చువల్లీ, యాక్సిడెంటలీ, అన్ఫార్చునేట్లీ, ఇలాంటి చిన్న చిన్న పదాలు వాడక నేర్చుకోవాలండి. ఇంగ్లీష్ అంటే అదే. అన్ఎక్స్పెక్టెడ్లీ, ఏదన్నా చెప్పుకో నీ ఇష్టం. ఎవరు లేరా చెప్పేటోళ్ళు? సొంతంగా నాలెడ్జ్ లేకపోతే వేస్ట్ అండి. రాజరత్నం, రామ్మోహన్, అందరూ వీళ్ళు ఊకనే తలక ఊకనే మౌనమేల నోయి. ఇట్లాంటివి అడగొద్దు సార్ అంటే చెప్పండి, ఇంకా జన్మలో అడగను, ఊకనే క్లాస్ చెప్పుకుంటూ పోతా. అడగాలి సార్. మరి ఏందయ్యా, ఏం రిజల్ట్ ఇస్తున్నారు నాకు? ఒకడన్నా మాట్లాడట్లా. అడగండి సార్. ఏమడుగుతావు చెప్పాలి అంటున్నా, అప్పటి నుంచి అరుస్తున్నా. ఏదండి, దేనికి సార్? యాక్చువల్లీ అండి. గణపతి, నువ్వు కొంచెం ఉండగా, నువ్వు బాగా చెప్తావులే, నీకు సర్టిఫికెట్ ఇచ్చినాను, కొంచెం ఉండు. వేరే వాళ్ళు రాని, నా సావాది. చెప్పమ్మా లత. ట్రైన్ షుడ్ కమ్ at 6 o'clock. వెరీ గుడ్. దాన్నే కొంచెం బాగా నీట్ గా చెప్పు. ద ట్రైన్ షుడ్ కమ్ at 6 o'clock. The train should come at 6 o'clock. But it But was it is late. late. It is late for It 4 was hours. late. It is For late for 4 4 hours. అంటే అది 4 గంటలు లేట్ ఉందండి. సో it it was would come. It would come It would come 10 p.m. at 10 o'clock. At 10 at 10 o'clock. ఏం At 10 లేదమ్మా, o'clock. మామూలుగా సాధారణంగా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది జనరల్ గా అంటే మనకు 6 గంటలకు వచ్చేది, అది రావాల్సింది. మరి ఈ రోజు మాత్రం అది 4 గంటలు లేట్ గా ఉంది, కాబట్టి అది 10 గంటలకు వస్తుంది అనే ఒక సిద్ధాంతాన్ని, ఆ క్లారిటీని ఇస్తున్నావు నువ్వు జనాలకు. నీకు ఎవరైతే అడిగినారో వాడికి ఆ క్లారిటీ ఇస్తున్నావు. ఈ మటుకు ఇకపోతే ఇంకెందుకయ్యా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకునేది అంటా నేను. రైట్, ఓకే. సో ఇట్లాంటివి కొంచెం మీరు ప్రాక్టికల్ గా నేర్చుకోవాలి బ్రదర్స్, చెప్పేకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఇక్కడ చూడండి. ఎందుకు చెప్తున్నాను ఇట్లా అంటే, ఇక్కడ ఓన్ క్రియేటివిటీ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సబ్జెక్టులు ఇది ఉండేదేమో ఒకే పేపర్, సింగిల్ పేపర్. నీకు సింగిల్ పేపర్ తోనే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నేను ఫస్ట్ రోజు నుంచి అదే అనేది. ఉండేది 3 పేపర్లు అండి, ప్రపంచాన్ని చుట్టేసే పేపర్లు ఇవి. మీరు అర్థం కావట్లే మీకు. ఈ 3 పేపర్ల ఆధారంతోనే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చమ్మా. అందరికీ చెప్తున్నా. ఇంతింతలా బుక్కులు మనవి 12 బుక్కులు ఉన్నాయి కాదనట్లా. ప్రాక్టికల్ బుక్కులు 12 పుస్తకాలు ఉన్నాయి, 3500 పేపర్లు ఉన్నాయి. బాహుబలి ప్యాక్ ఉంది, నేనేమనట్లా. అందులో ఆ బాహుబలి ప్యాక్ మొత్తం నేర్చుకోవడం ఒకటి, ఈ 3 పేపర్లను ఫస్ట్ నేర్చుకోవడం ఒకటి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 40 పేజ్ నంబర్ లో ఏమేమి ఉంది, కంటెంట్ ఏముంది చెప్పండి నాకు. దీని మీద మీరు ఏమైనా ప్రాక్టీస్ చేసినారా, చేయలేదా చెప్పండి ఒకసారి. చేసినామంటారా, చేయలేదంటారా? చేసినాం సార్. చేసినావా? కొన్ని అడుగుతాను, చెప్పు చూద్దాం. ఎవరు చేసింది? రాము సార్. రాము. సరే, నేను కొన్ని అడుగుతాను, చెప్పు. ఇక్కడే దీన్నే చూసి చెప్తాను, అడుగుతా. నేను ఈరోజు హైదరాబాద్ లో ఉన్నా. బాగిను, నేను ఈరోజు హైదరాబాద్ లో ఉన్నా. బుధవారం రోజు ఈరోజు నేను హైదరాబాద్ లో ఉన్నా. బుధవారం రోజు నేను మద్రాసులో ఉంటిని. రేపు బెంగళూరులో ఉంటాను. ఈ కాన్సెప్ట్ ని ఎలా చెప్తావు చెప్పు. ఎవరితోనో మాట్లాడుతున్నావు, మీ మావయ్యతోనో అక్కయ్యతోనో ఫోన్ చేసి అడిగినారు, రే ఎక్కడున్నావురా, నువ్వు ఏం చేస్తున్నావురా, నీ కథ ఏం రా అని అడిగినారు అక్కయ్య.
ఇప్పుడు మొత్తం నాకు Okay. 3 వాక్యాలుగా ఉంది ఇక్కడ. దీని అంతా కలిపి చెప్పు, నీది అదే స్పోకెన్ అవుతుంది. I am today in I am- Hyderabad. ఉండమ్మా, వస్తే ముగ్గురు I నలుగురు am- ఎందుకు వస్తారు? ఉండయా గణపతి, ముగ్గురు నలుగురు ఎందుకు వస్తారు? కొంచెం ఆయమ్మ చెప్తా ఉంది, వదిలే ఆయమ్మని. చెప్పమ్మా. I am today in Hyderabad. ఉండమ్మా, టైం ఎప్పుడు లాస్ట్ చెప్పాలమ్మా, సూత్రాలు తెలుసుకోండి ఫస్ట్. లాస్ట్ ఎప్పుడు టైం అనేది లాస్ట్ మాట్లాడండి. ఫస్ట్ లాజిక్స్ ఇవి. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టైం ఎప్పుడు లాస్ట్ మాట్లాడండి అమ్మా, మీకే అది బాగుంటది. ఇప్పుడు చెప్పు. I am Hyderabad in today. I am in Hyderabad today, sir. గణపతి కాదు సార్, నేను మాట్లాడలేదండి. నువ్వు కాదా? ఎవరబ్బా నేను అది? కాదు. మధ్యలో రాకండి, కొంచెం రాకండి. నీకు ఒక అవకాశం తీసుకో, గడిబిడి చేయకండి నాకు. ఆమె చెప్తా ఉంది, ఆమె వదలాలి, లేకపోతే ఆమె ఎట్లా నేర్చుకుంటది? మధ్యలో I- రాకండి అమ్మా. ఎస్ చెప్పమ్మా, నువ్వు తల్లి, నువ్వు చెప్తల్లి. I am today in I am Hyderabad. in నీకేమన్నాను? నీకేమన్నాను? లాస్ట్ కి డే రావాలని చెప్పారు. మరి ఇప్పుడు చెప్పు, కరెక్ట్ చెప్పు మరి. I am Hyderabad today. కొంచెం ఉండమ్మా, ఫస్ట్ వాక్యం తెలుగులో చెప్పు తల్లి. నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాను. ఇక్కడ ఈ హైదరాబాదులో అంటే తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో చెప్పు ఫస్ట్. హైదరాబాద్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి రా. నేను I am in Hyderabad today. ఇప్పుడు ఎట్లా చెప్తావు తల్లి మరి? ఇన్ అనేది ఎక్కడ పోయింది ఇందాక? ఎక్కడ పోయింది ఇందాక? ఎక్కడ పారిపెట్టి ఎక్కడ పాడేసి వచ్చింటివా? బాగా చెప్పు, నీట్ గా చెప్పు. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ టుడే. in Hyderabad today. బాగా చెప్పు, ఇప్పుడు స్పష్టంగా చెప్పు, స్పష్టంగా ఆన్సర్. I am in Hyderabad today. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ టుడే. అయిపోయి ఈ వాక్యం అయిపోయి in Hyderabad today. అంతే. మళ్ళీ వెనక తిరగొద్దు, ఇంకా అవసరంలా. బుధవారం రోజు నేను మద్రాసులో ఉంటిని. బుధవారం ఆఫ్టర్ వెస్టర్న్ బుధవారం రోజు ఇక్కడ గమనించండి, ఫస్ట్ ఇక్కడ నీకేమన్నాను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ విను, బాగా వినమ్మా. ఇది అయిపోయింది. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ అన్నావు, టుడే అన్నావు, ఇది వీటికే క్లోజ్. బుధవారం రోజు నేను మద్రాసులో ఉంటిని అన్నాడు. ఇప్పుడు వాక్యాన్ని ఎలా చెప్పాలి? హైదరాబాద్ దీన్ని రావాకమ్మా, ఇది తేవాకింగా, ఇది రావాకింగా, ఇది అయిపోయింది కథ. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ టుడే అని అన్నావు. వెడ్నెస్డే నీకేమన్నాను? ఉండు తల్లి, మా అమ్మ ఉండు. నీకేమన్నాను? టైం ఎప్పుడైనా కానీ ఎప్పుడు పెట్టాలన్నాను? రావాలండి. మరి అప్పుడే నువ్వు వెడ్నెస్డే ముందుకు ఎందుకు తెస్తుంది? I am in Madras Wednesday at Wednesday. అటు వెడ్నెస్డే ఎందుకు అంటావమ్మా? ఊకని వెడ్నెస్డే అను చాలు. ఆన్ వెడ్నెస్డే అను, ఆన్ వెడ్నెస్డే అని ఇంకా బాగుంటది. I am in Hyderabad ఉండమ్మా on Wednesday. వినమ్మా, కొంచెం విని చెప్పు చాలు. ఇప్పుడు నేను ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నాను అంటే ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ టుడే అన్నావు, ఓకేనా? ఓకే. దీంట్లో అనుమానం ఉందా? లేదండి. లేదు. No doubt. ఇప్పుడు మనం బుధవారం గురించి మాట్లాడుతున్నాం. బుధవారం అనేది అయిపోయిందా ఇంకా ఉందా? అయిపోయిందండి. అయిపోయింది అన్నట్టే కదా, ఉందా ఇంకా ఉందా? ఉండేను అన్నాడు, ఇక్కడ ఉంటిని అన్నాడు, అయిపోయిందండి. అయిపోయినట్టే సంబంధం ఆడ. సో ఇప్పుడు అయామ్ వస్తుందా? ఏమొస్తుంది? I was. అప్పుడు టెన్సులు మారుతాయి అన్నమాట. అందుకనే ఈ పేపర్ మీకు ఉపయోగపడుతుంది, ఇలాంటివి నేర్చుకోవడానికే ఈ పేపర్ ఉపయోగపడుతుంది మీకు. మీరు ఆ ప్రాక్టీస్ ఇక్కడ చేయాలి, అర్థమైందా? ఇక్కడ చూడండి, యామ్ అంటే ఈ రోజు, వాజ్ అంటే గతం, వాజ్ అంటే గతం. సో ఆ విధంగా పోయినప్పుడు ఐ వాజ్ ఇన్ చెన్నై. I was in Chennai. ఎప్పుడు? Wednesday. బుధవారం రోజున, ఆన్ వెన్స్డే. సో ఇప్పుడు మొత్తం కలిపి చదువు, ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు. ఐ వాజ్ ఇన్ చెన్నై I was in Chennai on ఆన్ వెన్స్డే. Wednesday. ఇప్పుడు మొత్తం ఈ రెండు వాక్యాలు కలిపి చెప్పు, ఇప్పుడు మొత్తం కలిపి చెప్పు. I am in Hyderabad today. I was in Chennai on Wednesday.
వెరీ గుడ్. అంటే అర్థం ఏమి, ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్ లో ఉన్నాను, నిన్న గతంలో అంటే బుధవారం రోజున అయితే నేను చెన్నైలో ఉంటిని. ఇప్పుడు మళ్ళీ రేపు నేను బెంగళూరులో ఉంటాను అని చెప్తున్నాడు. ఉంటాను. రేపు బెంగళూరులో ఉంటాను. రేపు ఐ విల్. అప్పుడు నీకు ఈ టెన్సులు రావాలి, ఈ పేపర్ నీకు హెల్ప్ కావాలి. విల్ బి అనేది రావాలి. ఇప్పుడు చెప్పు. ఐ విల్ బి ఐ విల్ బి ఇన్ ఇన్ బెంగళూరు. ఐ విల్ బి ఇన్ బెంగళూరు. ఎప్పుడు ఎప్పుడు? ఆన్ ఫ్రైడే. చదువు కొంచెం. రేపు, ఈ రోజు కాదు. ఆన్ టుమారో. ఆన్ టుమారో. ఇట్లా కాదమ్మా తల్లి. ఐ విల్ బి ఇన్ బెంగళూరు టుమారో అంతే. ఐ విల్ బి బెంగళూరు ఇన్ టుమారో. ఐ విల్ ఇన్ బెంగళూరు. ఐ విల్ బి ఇన్ బెంగళూరు టుమారో. ఐ విల్ బి బెంగళూరు. ఇప్పుడు ఎందుకు నీకు నోరు రావట్లేదంటే ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. ప్రాక్టీస్ లేక ఇట్లాంటివి పదే పదే నోటికి. అది ఎట్లా వస్తుంది సార్ అంటే ఇక్కడ ఈ మెటీరియల్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఐ యామ్ ఏ హౌస్ వైఫ్. ఐ యామ్ ఏ హౌస్ వైఫ్. ఐ వాజ్ ఏ హౌస్ వైఫ్. ఐ విల్ బి ఏ హౌస్ వైఫ్. 3 పదాలు ఉన్నాయి, 3 వాక్యాలు ఉన్నాయి ఇక్కడ. ఐ యామ్ ఏ హౌస్ వైఫ్ అంటే ప్రెసెంట్ నేను ఒక హౌస్ వైఫ్ ని. ఐ వాజ్ ఏ హౌస్ వైఫ్ అంటే ఒకప్పుడు ఇంట్లోనే ఉండేటువంటి ఒక మహిళను. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి అంటే కనుక నేను ఒక జాబ్ హోల్డర్ అని అర్థం ఇస్తుంది. ఐ విల్ బి హౌస్ వైఫ్ అంటే ఇంకా పెళ్లి కాలేదు, భవిష్యత్తులో నేను ఒక హౌస్ వైఫ్ గా ఉంటానని ఇష్టపడతాను అని అర్థం. దాని అర్థం అది. అట్లా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క పదాన్ని తీసుకొని అన్నిటికీ పెట్టుకోవడము, దాంతో ఒక్కొక్క పదాన్ని కలుపుకోవడము, వాక్యాన్ని నిర్మించడము, మళ్ళీ రెండో వాక్యము, మూడో వాక్యం, ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి పదే 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 రిపీటెడ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఇది ఇంగ్లీష్ వస్తుంది. లేకపోతే మీకు ఇంగ్లీష్ రాదు. మళ్ళీ వీ తీసుకోవాలి. వీ ఆర్ డాక్టర్స్. మేమందరం ఇప్పుడు ప్రెసెంట్ డాక్టర్లము. వీ వర్ డాక్టర్స్. మేము ఒకప్పుడు డాక్టర్లం, ఇప్పుడు కాదు. వీ విల్ బి డాక్టర్స్. మేము భవిష్యత్తులో డాక్టర్లము. ఈ వీడియో, దీనికి సంబంధించిన వీడియో కోర్స్ అనేది నేను మీకు క్లాస్ చెప్పిన క్లాసు ఒక వీడియో ఉంటది కదా, అది మీరు పదే పదే రిపీటెడ్ గా వినాలి. లైన్ ప్రకారంగా వీడియోలు ఇస్తున్నాను కదా ఎవ్రీడే. వింటున్నారు. ఆ వీడియోలు ఇంపార్టెంట్ వీడియోస్ ని మీరు రాసుకొని పెట్టుకోవాలి. ఎలాగో మీకు వాట్సాప్ లో షేరింగ్ కూడా ఉంటది. దాని కింద రాసుకొని మీ అంతకు మీరే పెట్టుకోవాలి. పెట్టుకొని ఈజీఎంఆర్ గురించి రావాలంటే ఈ వీడియో, హ్యావ్ హ్యాజ్ లో ఈ మెటీరియల్ ఇలాగా, ఈ పేపర్ ఇలాగా, దీన్ని అంతా మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ హ్యావ్ హ్యాజుల గురించి మాట్లాడాలి. హ్యావ్ హ్యాజులకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకప్పుడు నాతో ₹1 కోటి ఉండింది. ₹1 కోటి ఉండేవి. కానీ ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. భవిష్యత్తులో 10 కోట్లు ఉంటాయి. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని ఎట్లా చెప్తారు మీరు? ఎస్, ఒకప్పుడు ₹1,00,000 ఉండేవి, కానీ ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 మాత్రమే ఉన్నాయి. రెండో వాక్యం. మూడో వాక్యము భవిష్యత్తులో 10 కోట్లు ఉంటాయి అంటే నాతో అని అర్థం. నాతో భవిష్యత్తులో 10 కోట్లు ఉంటాయి. ఇప్పుడు దీని మీద బేస్ చేసుకొని ఎవరైనా చెప్పండి. ఎవరో ఒకరు రండి. 3 కలపండి, ఇంగ్లీష్ అయిపోద్ది అంతే. ఉండమ్మా, కొంచెం ఉండు, ప్రయత్నం కూడా చేయరా బ్రదర్స్. నాకు అర్థం కాలే, మీరు అందరు లోపల ఉన్న వాళ్ళు. Sir, once upon a time I have the. వన్స్ అపాన్ ఏ టైమ్ అంత పెద్ద మాటలు అవసరం లేదు కదా. వన్స్ అనంత. Once I have the. కొంచెం ఉండు. వన్స్ అంటే ఇది గతమా ఇప్పుడా? Sir, gatam sir. గతంలో నువ్వు హ్యావ్ వాడతావా? Had. మరి చెప్పు. వన్స్. Once I had 1 crore. ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ప్రాక్టీస్ చేసేందుకు వస్తుంది. ఎప్పుడో ఒకసారి పన్నని గంట కొట్టినట్టు అడిగితే మాత్రం ఇట్లే ఉంటది. ప్రాక్టీస్ లేదు భయ్య, మనకు కావాల్సింది ప్రాక్టీస్. ఎన్ని బుక్కులు నేర్చుకున్నాం కాదు ఇంపార్టెంట్, ఇక్కడ ఎన్ని పేపర్లు నేను క్లారిటీ ఉన్నాను అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చెప్పు. వన్స్ ఐ హ్యాడ్. Once I had 1 crore rupees.
1 crore rupees. Once I had 1 crore rupees in my bank. In my bank account. In my bank account. నా బ్యాంక్ అకౌంట్ లో ఒకప్పుడు 1 కోటి రూపాయలు ఉండింది. Yes, sir. ఇప్పుడు కానీ So, బట్ కానీ అంటే ఏమి బట్ బట్ now I ఇప్పుడు నౌ I have నౌ ఐ హ్యావ్ only 1 lakh వెరీ గుడ్. rupees. ఇక్కడ మాత్రమే అన్నాడు కాబట్టి ఓన్లీ 1 lakh rupees. Yes, sir. ఓన్లీ 1 lakh rupees. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఓన్లీ 1 లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ నాతో భవిష్యత్తులో 10 కోట్లు ఉంటాయి. In future, ఇన్ మై ఫ్యూచర్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. in my future, ఆ I will be Very I will good. అక్కడ ఐ విల్ హ్యావ్ 10 I will have 10 crores. crores. 10 crores in the future in my bank account. In the bank account. Yes, sir. ఇప్పుడు గడిబిడి లేకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ కలిపి ఒకసారి అట్లా దాటగా మాట్లాడేసాయి. Once I had 1 crore rupees in my bank account, but now I have 1 lakh rupees only. In the future, I will have 10 crores. పలికినట్టుంది, చెప్పినట్టుందా, సొంతంగా చెప్తున్నానా లేకపోతే చూసి కాపీ కొడుతున్నానా అన్నట్టుంది. అట్లా కాకుండా సొంతంగా ఏదో నిజంగా నీ లైఫ్ లో జరిగిందేమో అని మాట్లాడాలి అక్కడ. ఓకే, ఎవరన్నా ఇంకొకరు రండి, ఇదే వాక్యాల్ని చెప్పండి. నేను సొంతంగా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాను సార్ అనే వాళ్ళు రండి. ఫీలింగ్ ఉండని, ఫీలింగ్ ఉంటే నీకు అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ బయటపడుతుంది. ఇంకోటి 3 మాటలు ఇంగ్లీష్ లో మాట్లాడేసరికి ఒక 1/2 నిమిషం అన్నా నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడిన దాని అవుతావు. గుడ్ ఈవినింగ్ సార్, నేను చెప్తాను సార్. Once I had 1 crore rupees, but now I have 1 lakh only. In my future, I will have 10 crore rupees in my account. చాలు, ఎనఫ్. ఆ విధంగా వెళ్ళిపోవాలంతే. తప్ప ఒప్ప అని కటింగ్ చేసుకుంటూ కూర్చోకూడదు. ఓకేనా? ఇది మరి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్లా మెటల్ని ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వస్తుంది. ఈ 41 పేపర్ ని చూస్తే మీకు వస్తుంది. దీని మీద ప్రాక్టికల్ చేసి ఉండాలి మీరు. అర్థమైందా? Yes, sir. దీంట్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని 3 రకాలుగా చెప్పడానికి ప్రయత్నించండి. మీ ఇష్టం, నేను అడగను. మీరే ఏదైనా సబ్జెక్ట్ తీసుకోండి, హ్యాజల్ మాట్లాడుకుంటా ఒక క్లారిటీ ఇవ్వండి నాకు. సరే, నేనే అడుగుతాలే. ఒకప్పుడు అతడి దగ్గర 5 ఇండ్లు ఉండే, 5 బిల్డింగ్లు ఉండే. బాగినండి. ఒకప్పుడు అతడి దగ్గర 5 బిల్డింగ్లు ఉండేను. ఇప్పుడు 10 బిల్డింగ్లు ఉన్నాయి. 10 బిల్డింగ్లు ఉన్నాయి. భవిష్యత్తులో 25 బిల్డింగ్లు ఉంటాయి అతనుకు. భవిష్యత్తులో 25 బిల్డింగ్లు ఉంటాయి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పండి, సొంతంగా చెప్పండి. నేనేం దాంట్లో చెప్పాను, మీరే చెప్పండి సొంతంగా. వేరే వాళ్ళు రండి, కొత్త వాళ్ళు రండి. చెప్పడానికి ప్రయత్నించండి అమ్మా. Once he has the 5 buildings. Once he has అన్నావా? Yes, sir. Once he has 5 buildings. కొంచెం తలకాయ ఉపయోగించు, మళ్ళీ ఆటికే రావద్దు. నువ్వేం వాడుతున్నావు, ఎలా చెప్తున్నావు, ఏం వర్బ్ వాడుతున్నావు చూసుకొని చెప్పు. అతడి దగ్గర ఒకప్పుడు 5 బిల్డింగ్లు ఉండేను, ఇప్పుడు 10 బిల్డింగ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఒక 25 బిల్డింగ్లు ఉంటాయి. చూసుకొని చెప్పు. ఇప్పుడు అతడి దగ్గర ఒకప్పుడు 5 బిల్డింగ్లు ఉండేనండి. సెంటెన్స్ రూపకంగా చెప్పాలి, ఫ్లూయెన్సీగా చెప్పండి. ఎవరన్నా చెప్పొచ్చు. సార్ నేను చెప్పనండి. చెప్పు. Once he had 5 buildings only. Once he had, ఇక్కడ పలికేటప్పుడే దీన్ని ఒత్తాలి. హ్యాడ్ అనేది అందరికి వినపడాలి, అది చెవి గు అనాలి అవతలోడికి. Once he had
5 buildings buildings in Hyderabad. హైదరాబాద్ లో అతనికి ఒక 5 బిల్డింగ్లు ఉండేవి. వన్స్ హీ హ్యాడ్ 5 buildings in Hyderabad. buildings. నెక్స్ట్ But ఇప్పుడు he has 10 buildings now in Hyderabad. బట్ ఈ హ్యాస్ అనాలి. ఈ ఉంది కాబట్టి has. హ్యాస్ వస్తది. ఏమి But he has 10 buildings now in Hyderabad. నవ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో అతనికి ఒక 10 బిల్డింగ్లు ఉన్నాయి ప్రెసెంట్. నెక్స్ట్ In future, he will have 25 buildings in Hyderabad. ఇప్పుడు 3 కలిపి నేను అడ్డం రాను, 3 కలిపి క్లారిటీగా పలుకు. Okay, sir. Once he had 5 buildings only in Hyderabad, but he has 10 buildings now. In future, he will have 25 buildings in Hyderabad. ఇక్కడ నువ్వు ఎంత పెద్ద వాక్యం మాట్లాడుతున్నా కూడా ఒక చిన్న లాజికల్ సెంటెన్సెస్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్ ఈ 3 పదాలను ఉపయోగిస్తూ ఇంత పెద్ద వాక్యం మాట్లాడడానికి నీకు ఆస్కారం ఇచ్చింది. అందుకే టెన్సెస్ నేర్చుకోవాలి. Yes. టెన్సెస్ లో అందులో హెల్పింగ్ వర్బ్స్ మనం నేర్చుకుంటుండేది ఈ రోజు. హెల్పింగ్ వర్బ్స్ లో ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్ హ్యావ్, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఎప్పుడైతే మీకు దీనిల మీద ఒక అవగాహన కలుగుతుందో, దీనిల మీద నానా రకాల విచిత్రమైనటువంటి వాక్యాలు సృష్టించుకోగలుగుతావో, యువర్ ఇంగ్లీష్ విల్ బికమ్ ఆన్ ది ఎయిర్. అంతే. అర్థమైందా? అర్థం కాలేదా? Yes, sir. ఇది సుత్తి అన్నట్టుంటది. ఏమప్పా ఇదే పట్టుకున్నా, ఆ సుత్తి పదాలనే మీరు చెప్పలేకపోతున్నారు చూడు. అది నిజమైనటువంటి దరిద్రం అంటే. చూష్నికి చాలా చిన్న పదాలే కదా సార్, నాకు వస్తాయి, నేను ప్రాక్టీస్ చేసినాను, 100 సార్లు నువ్వు 100 సార్లు ప్రాక్టీస్ చేసినాను కాదు, నువ్వు ఎన్నిసార్లు బాగా చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు ఈ పీపమ్స్ లోని వజువర్, విల్బికి సంబంధించిన సెంటెన్స్ ఉన్నాయి కదా సార్, ఈ పదాలన్నీ హౌస్ వైఫ్, అవును. ఓకే, ముందుకు పో. ఇవి యావకు సంబంధించి ఉండవండి? యావ, యాజు, యాడికి సంబంధించి ఉండవండి? ఏ మీన్స్ ఎట్లా చెప్తావు? వాటికి కూడా ఉంటాయి కదా సార్? దానికి ఉంటాయో లేదో నీకెందుకు, నువ్వు వాక్యాన్ని కలిపి చదువుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాక్యాలని హ్యావ్ పెట్టి మాట్లాడుకుందాం. ఐ హ్యావ్ ఏ హౌస్ వైఫ్. విను, నేను హౌస్ వైఫ్ కలిగి ఉన్నాను అని లేవా? భార్య లేదా? నాకి ఉన్నది సార్, ఉన్నది. ఐ మ్యారీడ్ సార్. ఉందే లేదయా? ఉంది సార్. మరి సెంటెన్స్ అయిందే లేదా? అయింది సార్, అయింది సార్. మరి తప్పేముంది అక్కడ? ఓకే సార్. ఈజ్కే వాడాలనే, యామ్కే వాడాలనే? ఇక్కడ నువ్వు గాడిదని పెట్టుకో, పందిని పెట్టుకో, వర్క్ అవుతుందా లేదా? ఐ హ్యావ్ ఏ డాగ్ అను, తప్పేముంది? ఐ ఆమ్ ఏ డాగ్ అను, తప్పేముంది? ఓకే సార్. తప్పేముంది? ఐ ఆమ్ ఏ డాగ్, నేను కుక్కని, ఏం తప్పేముంది? ఎవరో తప్పమంటామని చూద్దాం. లేదు సార్, సెంటెన్స్ అది. ఐ ఆమ్ ఏ డాగ్, ఒక కుక్క మాట్లాడుతుంది, క్యాట్ ఇక్కడ మాట్లాడుతుంది. ఐ ఆమ్ ఏ డాగ్, హూ ఆర్ యూ? ఐ ఆమ్ ఏ పిగ్ మాట్లాడుతుంది. అక్కడ రెండు క్యాట్లు ఉన్నాయి, ఒకటి కుక్క క్యాట్ ఉంది, ఒకటి పిల్లి క్యాట్ ఉంది, ఒకటి పంది క్యాట్ ఉంది. అవి ఎంతకవే మాట్లాడుకుంటున్నాయి. హే, హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ పిగ్. హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ డాగ్. హూ ఆర్ యూ? ఐఎమ్ ఏ క్యాట్ అని అవి బంధువులు అవే మాట్లాడుకుంటుంటాయి. అలాగే యావకు కూడా పెట్టచ్చు, అన్నిటికీ మాట్లాడుకోవచ్చు. అన్నిటికీ ఐ హ్యావ్ ఏ డాగ్, ఐ హ్యావ్ ఏ పిగ్, ఐ హ్యావ్ ఏ క్యాట్, నీ ఇష్టం వచ్చింది మాట్లాడుకో, పెట్టి మాట్లాడుకో, ప్రాక్టీస్ చేయి. వస్తుందా లేదా తర్వాత చూసుకుందాం. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఈ మినీ సిట్ అయినా ఏదైనా పెట్టుకోయా, నీకు ఇష్టం వచ్చింది పెట్టుకో, మాట్లాడితే ఇంగ్లీష్ వస్తుంది. ఐ హ్యావ్ ఏ హోమ్ మేకర్, ఐ హ్యావ్ ఏ డాక్టర్, తప్పేముంది? ఇప్పుడు ఐ ఆమ్ ఏ డాక్టర్ కాడా ఐ హ్యావ్ పెట్టినావు, ఓకే. ఒకవేళ ఈ హ్యాస్ అన్నావు, ఈ హ్యాస్ ఏ డాక్టర్, అర్థమేమి? ఈ హ్యాస్ ఏ డాక్టర్ అంటే అతనికి ఒక డాక్టర్ కలిగి ఉన్నాడు. మరి అంతే కదా. ఆ ఎప్పకు ఒక డాక్టర్ ఉన్నాడు, ఎప్పుడు పక్కనే ఉంటాడు. అతను ఏమన్నా ఎగిరితే కనుక వెనక నుంచి ఒకటి వేస్తాడు ఇంజెక్షన్. ఈ హ్యాస్ ఎ టీచర్, సపరేట్ టీచర్. ఈ హ్యాస్ ఎ సపరేట్ టీచర్. ఈ హ్యాస్ ఎ లాయర్, అతనికి ఒక లాయర్ ఉన్నాడు. ఈ హ్యాస్ ఎ వర్కర్, అతనికి ఒక వర్కర్ ఉన్నాడు. ఈ హ్యాస్ ఎన్ ఎంప్లాయీ. చూడు, ఇదే ఈజీఎంఆర్ ను వాడే బదులు నువ్వు హ్యావ్ హ్యాజులు పెట్టుకో, ఎవడొద్దనే. అంటే ఈజీఎంఆర్ అంటే స్పెసిఫిక్ గా అతను ఉన్నదండి. యాజ్ అంటే ఎవరినో కలిగి ఉండడం అంతేనే కదా సార్? ఏం చెప్తివి? ఏమ్మా వేరే వాళ్ళు
అర్థమవుతుందా అర్థం కాలేదా? ఈ రోజు నేను నా ఉద్దేశం ఏంటంటే ఊకనే ఏదో క్లాసులు తీసుకొని పరిగెత్తిపోయేది కాదు. ఎంతవరకు వీళ్ళు పికప్ లో ఉన్నారు, ఈ 3 పేపర్లను ఏం మటుకు వీళ్ళు ప్రాక్టీస్ చేసినారు, ఏమన్నా డౌట్లు ఉన్నాయా? ఊకనే అర్థమైంది అర్థమైంది అర్థమైంది, ఏం అర్థమైంది అడిగితే మాత్రం చెప్పలేరు. చిన్న చిన్న వాక్యాలు ఇవి, ఇరగదీయాలా మొత్తం. ఏదన్నా అడుగు సార్, మేము చెప్తాం సార్, ఎగ్జాంపుల్స్ రాయాలా, ప్రాక్టికల్ చేయాలా. ఈ 3 పేపర్లు 3 లోకాలు గుర్తుపెట్టుకోండి. 3 పేపర్లే 3 లోకాలు ఉన్నట్ల. ఇక రేపటి క్లాస్లో మళ్ళీ మెయిన్ వర్బ్ల మీద వెళ్ళిపోతామండి, ముందుకు సాగుతాము. సో ఈ రోజుతో ఇంకెవరికైనా అనుమానం ఉన్నా డౌట్ ఉన్నా అడగొచ్చు, మాట్లాడొచ్చు. ఈ 3 పేపర్లను మాత్రం బాగా వీడియోలు చూడండి, ఫస్ట్ చెప్పిన క్లాసులు చూడండి, ఈ వెనకటి క్లాసులు అన్ని చూడండి. చూసిన తర్వాత ఇవన్నిటి మీద ప్రాక్టికల్ చేసుకోండి, మీకు భవిష్యత్తులో చాలా హెల్ప్ అవుతుంది. ఇవి మళ్ళీ మళ్ళీ నేను ఇంత ఇంట్రెస్ట్తో కూడా చెప్పలేను, అది మళ్ళీ ఛాలెంజ్ చేస్తాను నేనే. మళ్ళీ మీకు చెప్పినంత ఇంట్రెస్ట్తో మళ్ళీ చెప్పలేను, గుర్తుపెట్టుకోండి. Yes, sir. Okay. ఓకే సార్. రేపు మళ్ళీ హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వర్బ్స్, ఇప్పుడు మెయిన్ వర్బ్స్ కి వెళ్తున్నాము. హెల్పింగ్ వర్బ్స్ లో ఇంకా ఉన్నాయి, యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి, కానీ అవసరం లేదు, ఇప్పటికీ అవసరం లేదు. హెల్పింగ్ వర్బ్స్ లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి నేర్చుకోవాలనుకుంటే ఇంకా ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. మోడల్ వర్బ్స్ అని కొన్ని ఉన్నాయి, మోడల్ వర్బ్స్ అని కూడా వస్తాయి. హ్యావ్ టు, హ్యాజ్ టు, హ్యాడ్ టు, నీడ్ టు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మళ్ళీ ఎప్పుడు చెప్తారు సార్ అంటే కొంచెం మెయిన్ వర్బులు అవన్నీ నేర్చుకుంటూ ముందుకు పోదాము, మళ్ళీ దానికి ఒక టైం వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఆడ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ అవసరం లేదు, ఎందుకంటే మెయిన్ వర్బులు రాకపోతే నువ్వు అవి ఎట్లా మెయింటైన్ చేస్తావు. కానీ మెయిన్ వర్బులకి వెళ్దాం రేపటి నుంచి, మళ్ళీ అదొక సినిమా స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అది ఇంకా రేపటి క్లాస్ అంతా ఆ విధంగా వెళ్తాం. ఓకేనా? అది ఇంకెవరైనా మన మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఓకే ఓకే సార్.